నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. పశ్చిమాసియాలో హర్ముజ్ జలసంధి మూతపడడంతో ప్రపంచ దేశాలన్నీ చమురు కోసం అల్లాడుతుంటే చైనా మాత్రం సైలెంట్ గా ఒక భారీ ఎనర్జీ ప్లాన్ ను సిద్ధం చేస్తోంది. ఏకంగా $547 బిలియన్ పెట్టుబడితో నేషన్ వైడ్ పవర్ గ్రిడ్ ను నిర్మిస్తూ ప్రపంచానికే షాక్ ఇస్తోంది. విదేశీ చమురుపై ఆధారపడకుండా తన దేశీయ ఇంధన అవసరాలను తీర్చుకునేందుకు చైనా వేస్తున్న ఈ అడుగులు ఇప్పుడు అంతర్జాతీయంగా హాట్ టాపిక్ గా మారాయి. అసలు ఈ సూపర్ గ్రిడ్ అంటే ఏంటి? హర్ముజ్ జలసంధి వంటి చమురు మార్గాలతో సంబంధం లేకుండా చైనా ఎలా ఇంధన సామ్రాజ్యాన్ని నిర్మిస్తోంది ఇప్పుడు చూద్దాం. ప్రపంచ చమురు మార్కెట్లు హర్ముజ్ జలసంధి ఉద్రిక్తతలతో వణికిపోతుంటే చైనా మాత్రం తన భవిష్యత్తును సరికొత్తగా నిర్మించుకుంటోంది. హర్ముజ్ జలసంధి వంటి చోక్ పాయింట్లపై ఆధారపడకుండా ఉండేందుకు చైనా ఒక విప్లవాత్మకమైన ఇంధన వ్యవస్థను రూపొందిస్తోంది. దీని పేరే నేషన్ వైడ్ సూపర్ గ్రిడ్. ఈ భారీ ప్రాజెక్టు కోసం చైనా ప్రభుత్వం సుమారు $547 బిలియన్ భారీ నిధులను కేటాయించింది. విదేశాల నుండి దిగుమతి చేసుకునే ఇంధనంపై ఆధారపడడాన్ని పూర్తిగా తగ్గించి దేశీయంగా ఉత్పత్తి అయ్యే విద్యుత్తుతోనే పారిశ్రామిక రంగాన్ని నడపడం ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. ఈ సూపర్ గ్రిడ్ పనితీరు అత్యంత అధునాతనంగా ఉంటుంది. చైనాలోని పశ్చిమ ఉత్తర ప్రాంతాల్లో బొగ్గు, గాలి, సౌరశక్తి వనరులు పుష్కలంగా ఉన్నాయి. ఈ మారుమూల ప్రాంతాల నుండి ఉత్పత్తి అయ్యే భారీ విద్యుత్తును వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న తూర్పు తీర ప్రాంత పారిశ్రామిక హబ్లకు చేరవేసేందుకు అల్ట్రా హై వోల్టేజ్ ట్రాన్స్మిషన్ లైన్లను చైనా వేగంగా నిర్మిస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే విద్యుత్తును రవాణా చేసేందుకు చైనా తన దేశం లోపల ఒక భారీ పవర్ హైవేను సిద్ధం చేస్తోంది. ఈ ప్రాజెక్టు కోసం చైనా ప్రభుత్వం బాండ్ల ద్వారా బిలియన్ల కొద్ది నిధులను సేకరిస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సెంటర్లు, భారీ పరిశ్రమల నుండి పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ ను తట్టుకునేందుకు ఈ సూపర్ గ్రిడ్ కీలక పాత్ర పోషించబోతోంది. ఒకవేళ హర్ముజ్ జలసంధిలో యుద్ధం వచ్చి చమురు సరఫరా పూర్తిగా నిలిచిపోయినా ఈ దేశ గ్రిడ్ వల్ల చైనా ఫ్యాక్టరీలకు ఎటువంటి ఆటంకం ఉండదు. గ్లోబల్ ఎనర్జీ షాక్స్ నుండి తనను తాను రక్షించుకోవడమే కాకుండా విదేశీ ఇంధనంపై పైసా కూడా ఖర్చు చేయకుండా తన ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించాలని చైనా భావిస్తోంది. చమురు కోసం ప్రపంచం యుద్ధాలు చేసుకుంటుంటే చైనా మాత్రం తన దేశాన్ని ఒక భారీ విద్యుత్ కోటగా మార్చేస్తోంది.